విడిపోయేటప్పుడు ఉన్నటువంటి 138 కులాల్లో తెలంగాణ విడిన తర్వాత తెలంగాణలో అనేక పోరాటాలు చేశారు, విడగొట్టుకున్నారు, సంతోషం. కానీ విడగొట్టిన తర్వాత మా బీసీ వర్గాలకి ఇంత అన్యాయం చేయడం అనేది అది చాలా దారుణం. మరి కేసీఆర్ గారు మా ప్రాంతం నుండి మీ తెలంగాణకు వచ్చారు, వాళ్ళ తాతలలో బీహార్ నుండి మా ప్రాంతానికి వచ్చారని చెప్పి ఇక్కడ ప్రతిదీ. మరి కేసీఆర్ గారు అయితే నా గతంలో నా నియోజకవర్గం, ఇప్పుడు బైఫికేషన్ అయిన తర్వాత అది పక్క నియోజకవర్గానికి వెళ్ళింది. ఈ ప్రాంతం నుండి వాళ్ళ తండ్రిలో తాతలో తెలంగాణకు వచ్చారు. నాయుడు గారు అప్పలనాయుడు గారు కేసీఆర్ గారు మీ నియోజకవర్గంలోనే ఉండేవారా పూర్వాశ్రమంలో? పూర్వాశ్రమంలో మా నియోజకవర్గంలోనే ఉండేవారు. వాళ్ళ తాత ముత్తాతలు అందరూ కూడా బీహార్ నుంచి వచ్చారు మీ ప్రాంతానికి అంటున్నారు మీరు అనే అక్కడ అనుకోవడం తెలీదు. మేము అప్పుడు చిన్నపిల్లలు అంటే పుట్టాం లేదు, వాళ్ళ తాత బీహార్ నుండి వచ్చారని. కేసీఆర్ ఇగో మా సీతానగరం మండలం అబ్బేపేట గ్రామం నుండి తెలంగాణకి వాళ్ళ తండ్రులు వెళ్ళిపోయినారని ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడ బీసీ తాలూకా పరిస్థితి అంతా కూడా కేసీఆర్ గారికి తెలియనటువంటి కాదు, తెలుసు. కానీ ఆయన పద్మనాయక వెలమ సామాజిక వర్గం ఓసీ, అది మా ప్రాంతంలో కూడా పద్మనాయక వెలమ సామాజిక వర్గం ఓసీ. మరి అందుచేత వీళ్ళందరినీ కూడా మా ఓసీ కులంలో కలిపేస్తానని చెప్పి కలిపడం చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం. అనేక సందర్భాల్లో మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చేత ఉత్తరం తీసుకుని కలిసాం. తర్వాత పోరాటం కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు సాయం చేయడానికని తెలంగాణ మా మంత్రులకి మా బీసీ కులాల తాలూకా పెద్దలందరికీ కూడా చెప్పడం జరిగింది. కానీ మరి మాకుండేటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో మా స్టేట్ వేరైంది, మా స్టేట్ వేరైంది. మీకు సపోర్టివ్ గా ఏ పని చేయడానికైనా మా రాష్ట్రం నుండి మా కులంకి సంబంధించి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు మీ ద్వారా అప్పలనాయుడు గారు జగమెరిగిన సత్యం. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అండ్ కేసీఆర్ చాలా అవినాయభావ సంబంధంతో ఉండేవారు. అసలు వాళ్ళిద్దరు స్నేహం చూసి కూడా ఈర్ష్యపడే అంత స్నేహం ఉండేది. వారు వస్తే వీరు వెళ్ళటం, వీరు వస్తే వారు వెళ్ళటం. ఒక్క లెటర్ తోటి, ఒక్క కలంపోటుతోటి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా 26 కులాన్ని తీసాడు పెట్టండి అంటే 5 నిమిషాలు పెట్టేవారు కదా. అంత ధైర్యం జగన్మోహన్ రెడ్డి చేయలేదా? లేకపోతే 26 కులాలు బీసీలతో మనకెందుకులే, అధికారం మనకుందని ఈ జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ ఇచ్చి చేతులు దులుపుకున్నారంటారా? మీరు అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్న ఇది. కానీ కులాల మధ్య ఒక నిమిషం అండి, కులాల మధ్య రాజకీయాలు పనికిరావు. కులాల మధ్య రాజకీయాలు చేసిన, ఎస్సీ ఎస్టీ బీసీలకి అన్యాయం చేసిన, చరిత్ర చెప్పిన నగ్న సత్యం కర్మ అనుభవించాలి. మళ్ళీ చెప్తున్నాను. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ ఇచ్చి చేతులు దులుపుకున్నారంటున్నారు 26 కులాలు. ఏమంటారు మీరు? ఎట్టి పరిస్థితుల్లో అలాంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి మా నాయకుడు కాదండి. ఏదైనా ఒక పని చేశాడు అంటే, ఒక కమిటీ అయ్యాడంటే ఖచ్చితంగా దాని గురించి పోరాటం చేయాల్సినటువంటి వ్యక్తే. అనేక సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. మరి అలాగే దాటి వేసే ధోరణిలో కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు తప్ప, అలా దాటి వేశారు తప్ప దాని పర్యవసానం కూడా ప్రస్తుతం అనుభవించారు వాళ్ళు కూడాను. అందుచేత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఈ 26 కులాల కోసం దేనికైనా పోరాటానికి వారు కూడా మా తరపున సిద్ధంగా ఉంటారని మా పరిపూర్ణమైనటువంటి. మీరు ఒక పని చేయండి సార్, మీరు సీనియర్ శాసనసభ్యులు బొబ్బిలి నియోజకవర్గంలో మీరు ఒక పని చేయండి. సమయం ఆసన్నమైంది, బీసీ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారికి, ఇప్పుడున్న మీ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా మీరు అక్కడున్న మీ డెలిగేషన్, ఒక్క నిమిషం అండి, మీ డెలిగేషన్ ఆఫ్ ఎమ్మెల్యేస్ బీసీ సామాజిక వర్గానికి చెందిన మీరందరూ కూడా ఇటు రేవంత్ రెడ్డి గారికి కలిసి, అయ్యా ఈ బీసీ కులాలను రాజ్యాంగ విరుద్ధంగా అప్పటి కేసీఆర్ అన్యాయం చేశారు, ఇప్పుడు మీకు అవకాశం ఉంది, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు, వన్స్ అగైన్ వీఆర్ రిక్వెస్టింగ్ టు రీఇంక్లూజన్ ఆఫ్ ది బీసీ లిస్ట్ అని చెప్పి మీరు ఒకసారి ఒక మెమోరాండంగానే వచ్చి కలవండి, బాగుంటుంది కదా? తప్పకుండా సార్, తప్పకుండా మీ సెషన్ ఫాలో అవుతాం. మా నాయకుడి చేత ఒక లెటర్ తీసుకుంటాం. మా బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కూడగట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి మా కులాలకు జరిగినటువంటి అన్యాయాన్ని వివరించి మళ్ళీ ఇంక్లూడ్ చేయమని 26 కులాలని మేము వారిని రిక్వెస్ట్ చేద్దామని మేము కూడా ఆలోచనలో ఉన్నామండి. తప్పకుండా మీతో మాట్లాడుతాను. ఒక్క నిమిషం, అప్పలనాయుడు గారు ఒక కాలర్ ఉన్నారు. నాగేంద్ర గారు నమస్కారం అండి. నమస్కారం అండి సత్యనారాయణ గారు. నమస్కారం, చెప్పండి సార్. చర్చలో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్కారం అండి. అది ముందుగా మీకు ఈ క్రైమ్ లైన్ యాజమాన్యానికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. చెప్పండి. ఎందుకంటే ఈ 27 కులాలకే ఇవన్నీ కూడా పేద కులాలండి. హలో చెప్పండి, వినపడుతుంది. నాగేంద్ర గారు మాట్లాడండి. ఈ 27 కులాలు పేద కులాలండి. ఓకే.
ఈ పేద కులాలకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రజల్లో చైతన్యం చేస్తున్నందుకు ప్రైమ్ నైన్ యాజమాన్యానికి మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. యాక్చువల్ గా చెప్పాలంటే అండి, అసలు దేశంలో ఎక్కడైనా కూడా పేద ప్రజల్ని లేకపోతే పేద కులాలను అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి సంక్షేమ పథకాలను లేకపోతే రిజర్వేషన్లు పెట్టి అభివృద్ధి చేయాలని చూస్తాను. కానీ విచిత్రంగా ఇక్కడ తెలంగాణలో ఒక దొర పాలన చేసి పేదల్ని మరింత పేదరికంలోకి దించేయడానికి ఒక కుట్రపూరిత ఉద్దేశంతో రిజర్వేషన్ లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా చేసేందుకు 27 కులాలకు దారుణంగా అన్యాయం చేశారండి. అన్యాయం చేశారు కాబట్టి ఈ రోజు ఫలితాలు అనిపిస్తున్నారు. ప్రతిపక్షం కూడా లేకుండా చేశారండి ప్రజలు. ఆ విషయాన్ని ఆ నాయకులు కూడా గ్రహించి ఉంటారని చెప్పి మేము అనుకుంటున్నాం. సార్, అదృష్టం కొద్ది మాకు ఏంటంటే మిగతా రాజకీయ పార్టీలు కానీ బీసీ సంఘాలు కానీ మాకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి మేము అండగా ఉంటామని చెప్పేసి నిలబడ్డాయి. సో అదే పరంపరలో రేవంత్ రెడ్డి గారు కూడా పబ్లిక్ లో హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగిందండి. ఇది రాజ్యాంగపరంగా ఆలోచించే పార్టీలు చేసే పద్ధతి అండి ఇది. కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఆలోచించే దొరల నాయకత్వం ఏదైతే ఉంటుందంటే రాత్రికి మనస్తత్వంతో ఏదైతే ఉంటారో వాళ్ళు పేదలు ఎదగకుండా చేయాలని చెప్పేసి కుట్రతోటి మమ్మల్ని మా 27 కులాలను అన్యాయంగా మాకు రిజర్వేషన్ లేకుండా చేశారండి. సో ఈ వాస్తవాలు మీరు ప్రజలకు తీసుకెళ్ళడానికి లేకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నందుకైతే మీకు ధన్యవాదాలు అండి. తప్పకుండా ఇప్పుడు ఇందాక మన శ్రీశైలం గౌడ్ గారు కూడా మాట్లాడారు, విన్నానండి. అయితే ఆయన కొండబద్దలు కొట్టేట్టు మాట్లాడారు. ఇక్కడ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 27 కులాలని వాడుకుని లబ్ధి పొందుతున్నారు అనేది వాస్తవం అండి. ఆయన నిజాయితీగా చెప్పారు. ఆయన కూడా మాకు మొదటి నుంచి కూడా మాకు అండగా ఉన్నారండి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని. తప్పకుండా ఈసారి ఆయన మేము గెలిపించుకుంటామండి. ఆయనే కాదు, మాకు అండగా నిలబడ్డటువంటి అన్ని పార్టీలు ఎవరైతే మాకు సపోర్ట్ ఇచ్చారో అన్ని పార్టీలు మేము గెలిపిస్తామండి. ఈ బీఆర్ఎస్ బుద్ధొచ్చేలాగా మేము చేస్తాం తప్పకుండాని. కనీసం వాళ్ళైనా రియలైజ్ అయ్యి ఇప్పుడైనా కూడా ఇప్పుడు కూడా బీఆర్ఎస్ లో కూడా కొంతమంది చాలా మంది ఎమ్మెల్యేలు కానండి రాజకీయ నాయకులు మాకు జరిగిన అన్యాయమే మేము ఈసారి తప్పకుండా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి. నాగేంద్ర గారు, మీకు ఇదే మీరు అడిగిన క్వశ్చన్కి చిన్న ఇంటరప్షన్ ఏంటంటే, నాకు ఇందాక ఒక కాలర్ ఫోన్ చేశారు వస్తుంటే, ఈ 26 కులాలకు సంబంధించిన అసోసియేషన్ వాళ్ళు ఫోన్ చేస్తున్న ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్లతో ఓట్లు వేయించుకున్న వాళ్ళు కుడుకాలు బయటపెట్టి రావడానికి కానీ మీడియా ముందు మాట్లాడడానికి ఇంకా ముఖం చాటేస్తున్నారు. ఎందుకు వాళ్ళకి ఇంకా ఈ 26 కులాల మీద మన కోన శ్రీశైలం గౌడ్ గారు చెప్పినట్టు ఒక జాలి ప్రేమ 11 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం, 1 శతాబ్దం దాటి 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ కూడా ఇంకా అధినాయకత్వం ఏమంటుందనో లేకపోతే పార్టీలు ఏమైపోతుందనో ఎమ్మెల్యే టికెట్ ఏదైనా అయిపోతుంది ఇంకా ఆలోచన చేస్తే ఎవరు వీళ్ళని బాగు చేస్తారంటారు మీ నాగేంద్ర గారు? సార్, ఇది ఒకటేనండి. ఎందుకంటే ఈ 27 కులాలు ఇంకా అమాయకులేనండి చెప్పాలంటే. అదే రియల్ అమాయకత్వం అండి, రియల్ వెనుకబాటుతనం అండి. నిజం చెప్పాలంటే 27 కులాల పబ్లిక్ ఎంతమంది ఉన్నారండి, అందులో 80% పబ్లిక్ ఈ రోజు కూడా మాకు రాజ్యాంగం ఏమిచ్చింది, మేము అభివృద్ధి చెందాలంటే ఏమిచ్చింది, దేశంలో వనరులు మా వాటా మాకు రావాలంటే రాజ్యాంగం మాకు ఏమిచ్చింది, మేము ఏమి నష్టపోయాం, కేసీఆర్ కారణంగా ఏమి నష్టపోయామని తెలియని పరిస్థితులు ప్రజలు ఉన్నారంటే మీరు నమ్ముతారండి? ఆ పరిస్థితులు అటువంటి పరిస్థితులు ఉన్నాయండి. అటువంటి పరిస్థితులు అటువంటి అమాయకులు ఉన్నారు కాబట్టి